ప్రభు సన్నిధానంలో ఒక 2 మాటలు మనం నేర్చుకున్నాం. కీర్తన 22వ కీర్తన 5వ వచనాన్ని మాత్రం చదువుకున్నాం. 22వ కీర్తన 5వ వచనం మాత్రం చదువుకున్నాం. వారు నాకు మొరపెట్టి విడుదల నొందిరి. నెంబర్ 1, విడుదల నొందారు. నెంబర్ 2, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ వాక్యం మీది, నాతో మాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. దైవ సన్నిధానంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు అనుభవపూర్వకంగా దేవుని సన్నిధానంలో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తనలో ప్రియులారా గమనించండి, దాదాపు 31 వచనాలు ఉన్నాయి. 31 వచనం ఉంది. ఒక్కొక్క వచనం 1 గంట అయినా చెప్పుకోవచ్చు, ఒక రోజంతా కూడా బోధించుకోవచ్చు ప్రియులారా. కానీ ఈ రోజున ఎందుకు ఆడ వచ్చి కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, అలా బైబిల్ తిరిగేస్తూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు ఈ మాటను దేవుడు టక్కన నాకు అనిపించింది. ఈ 2 మాటలు నేను బోధించాలి. ఎవరు విడుదల నొందుకున్నారు? దేవునికి మొరపెట్టి ఎవరు విడుదల పొందుకోగలిగినారు? అలా విడుదల పొందుకోగలిగిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అంటే, దావీదు రాస్తున్నాడు అంటే ఆయన రాసినటువంటి ప్రతి మాట చాలా అమూల్యమైనటువంటి మాట. వ్యర్థంగా ఏది రాయడు, వ్యర్థంగా ఏది కూడా రాయడు ప్రియులారా. ఆయన రాస్తున్న ప్రతి మాట కూడా అనుభవపూర్వకంగా మాటను రాస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానంలో నాకైతే తెలియదు కానీ ఎవరు విడుదల నొందకుండా ఉన్నారో ప్రియులారా, ఈ రోజున మీకు విడుదల కలుగునుగాక, ఆమేన్. సమస్తమైన బాధల్లో నుంచి, సమస్తమైన ఇబ్బందుల్లో నుంచి, ఆర్థిక సమస్యల్లో నుంచి, లేక రకరకాలైన వ్యాధుల చేత, రోగముల చేత దేవుడు మీకు విడుదల కలగచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అలాంటి సమస్యలో ఉన్నటువంటి వారు విడుదల పొందుకోవాలి అంటే వారు ఏం చేయాలి? ఈ రోజున నాకు విడుదల కావాలి అని అనుకుంటే, ఈ రోజున మీకు విడుదల కావాలనుకుంటే మీరేం చేయాలి? ఈ రోజున నాకు విడుదల కావాలనుకుంటే నేనేం చేయాలి అని ఆలోచన చేస్తే చక్కగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియులారా. ఈ రోజున సమాజంలో విడుదల లేదు. ఎంతో మంది కూడా బంధించబడి ఉన్నారు. ఎంతో మంది కూడా బంధించబడి ఉన్నారు. రకరకాలైనటువంటి బంధకాల్లో బంధించబడి ఉన్నారు. విడుదల లేని జీవితంలో ఉన్నారు. ఈ రోజున విడుదల కలగాలి అంటే ప్రియులరా, దైవ సన్నిధానంలో దేవునికి మనము మొరపెట్టే వారంగా ఉండాలి. ఏం పెట్టాలి? మొరపెట్టాలా? గొరకబెట్టాలా? మొరపెట్టాలి. గొరక ఎప్పుడు వస్తుంది? ప్రాణం అలసిపోతే గొరక వస్తుంది. ప్రాణం అలసిపోయి ఇక లేవలేని స్థితిలో ప్రియులరా, దైవ సన్నిధిలో బాగా నిద్ర వచ్చినప్పుడు పక్కన వారు ఎవరున్నారో కూడా తెలియకుండా అంత భయంకరమైన పరిస్థితిలో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మొరకబెట్టడం కాదు కానీ దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? మొరపెట్టేవారుగా ఉండాలి. అలా బైబిల్లో ఎవరైనా మొరపెట్టారా అనేటటువంటిది మనం గమనిస్తే అపోస్తల కార్యం
7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. 24వ వచనంలో గమనించినప్పుడు, క్షమించండి, 34వ వచనం, 34వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నిదానించి చూసా, వారు మూలుగు విన్నా, వారిని విడిపించడానికి నేను దిగవచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను వారిని విడిపించడానికి దిగవచ్చింది ఎవరు అంటున్నారు ఆ మాట? మనుషుడు కాదు ప్రియులరా. మాట్లాడుతుంది మనుషుడైనా, మనుషుల్లో నుంచి మాట్లాడుతుంది ఎవరంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిలబడింది దైవ సేవకుడు కావచ్చు, నిలబడింది ఒక సామాన్యుడు కావచ్చు, కానీ నిలబడిన వాణిలో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట కూడా వానిది కాదు. కానీ ప్రియులరా, నిలబెట్టినటువంటి దేవుని మాట మాత్రమే వానిలో నుంచి బయటికి వస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనికిన ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాట అంటున్నాడు. అయ్యా, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు? ఎందుకు వెళ్ళారు ఐగుప్తులో ఉన్న ప్రజలు? ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కారణం ఏంటి? వారు వెళ్ళి దాదాపు 430 సంవత్సరాల పైన ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఎవరు అనంటే, వాగ్దానముతో పుట్టబడినటువంటి, వాగ్దానం చేయబడినటువంటి జనాంగము ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు అనగా మనకి సాధారణంగా పిల్లరా ఎవరో చెప్పినా కూడా లోకానికి సాదృశ్యం అంటారు. ఓకే, లోకానికి అనుకుందాం. ఇప్పుడు లోకంలో ప్రియులరా బంధించబడి ఉన్నారు వారు. ఏ విధమైన బంధకాల్లో పడి ఉన్నారు వారు జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డల విడుదల పొందుకోలేనటువంటి బంధకాల్లో ఉన్నారు. విడుదల పొందుకోలేనటువంటి బంధకాల్లో వారు జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ మనుషుల సహాయం కోరినా మనుషుల ద్వారా వారికి సహాయం రాలేదు, వారికి విడుదల కలగల. దాదాపు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిస్థితిలో బాధపడుతూ ఉన్నారు పిల్లరా. బాధపడుతున్నటువంటి సందర్భంలో పిల్లలు ఒక్కసారిగా తన దేవుని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. యోసేపు ఉన్నంత కాలం ఆ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి పిల్లరా సమస్య రాలేదు, ఎటువంటి బాధ కనపడలేదు, ఎటువంటి కష్టము కనపడలేదు, ఎటువంటి అవమానాలు కానీ వారికి జీవితంలోనికి ఎదురు కాలేదు. యోసేపు ఎప్పుడైతే మరణించాడో, ఏ క్షణమైతే అతను చనిపోయిన తర్వాత నుంచి పిల్లరా ఇశ్రాయేలు అనబడినటువంటి ప్రజలకి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆమేన్, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజమే ప్రియులరా, నిన్ను ప్రేమించేవాడు లేకపోతే, నిన్ను అర్థం చేసుకునేవాడు లేకపోతే ఆ రోజే నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నిన్ను అర్థం చేసుకునేవాడు కావాలి. ఆ అర్థం చేసుకునేవాడు దాటిపోయిన తర్వాత నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు ఉండకపోవచ్చు కూడా. నీ మరణం వినేటటువంటి ఎవరు ఉండకపోవచ్చు కూడా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయినటువంటి యేసు.
ఆ విజ్ఞాపన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి, నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వినా యేసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి, నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా కూర్చుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి, నిన్ను తలచి నన్ను నేను మరచి సాక్షిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దారే తెలియనటువంటి పరిస్థితుల్లో, దేశం కాని దేశ మధ్యలో, ప్రజలు కాని ప్రజల మధ్యలో, నానేటటువంటి వారి ప్రాంతములో అర్థం చేసుకుని లేనటువంటి వారి ప్రాంతములో జీవిస్తున్నటువంటి ప్రజలు దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టారండి. నీ గ్రామంలో నేను అర్థం చేసుకునేటటువంటి వారు ఉండకపోవచ్చు, నీ బంధువులు నేను అర్థం చేసుకునే వారిలో ఉండకపోవచ్చు కూడా, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, పిల్లగా నేను అర్థం చేసుకునేటటువంటి వారు ఉండకపోవచ్చు. కానీ ఏకైక వ్యక్తి నిన్ను అర్థం చేసుకున్నటువంటి దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, ప్రేమైన దేవుని బిడ్డలరా. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు అనబడినటువంటి ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగాడు. దేవునికి మొరపెడుతున్నారు. దేవుని వైపు తిరిగి మూలుగుతూ ఉన్నారు పిల్లరా. దేవుని వైపు తిరిగి మొరపెడుతున్నారు. ఇప్పుడు మొరటటువంటిది ఎక్కడికి చేరిందంటే దేవుని యొద్దకు చేరింది ప్రియులరా. ఎన్ని సంవత్సరాల నుంచి మొరపెడితే దేవుని యొద్దకు వెళ్ళింది, ఎన్ని దినాలు మొరపెడితే దేవుని యొద్దకు వెళ్ళింది. ఆఫ్టర్ ప్రియులరా, చంద్రమండలానికి వెళ్ళడానికి రాకెట్ 40 దినాలు పడుతుంది. మనకు దగ్గరలో ఉన్న చంద్రమండలానికి వెళ్ళటానికి ప్రియులరా. ఇంకా మీరు గమనించండి, ఆ ఉన్నతమైన పరలోక రాజ్యానికి, ఆ సింహాసాన్ని కదిలించాలంటే ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయాలి, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులరా, ఐగుప్తులోని నా ప్రజల యొక్క దురవస్థను నిదానించి చూశాను. చూసిన దేవుడు దాటి వెళ్ళే దేవుడు కాదు. నీ స్థితిని చూసిన దేవుడు, నీ కష్టాన్ని చూసిన దేవుడు, నీ శ్రమను చూసిన దేవుడు, నీ రోగాన్ని చూసిన దేవుడు, నీ పడుతున్న ఇబ్బందిని చూసిన దేవుడు దాటిపోయేవాడు కాదు. ఆయన దాటిపోయేటటువంటి దేవుడు కాదు. కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్తాను, కన్నీళ్లు విడుస్తాను. ప్రభువా, నాకు ఈరోజు కష్టం వచ్చిందయ్యా, ఫలాని వ్యక్తుల ద్వారా కష్టం వచ్చిందయ్యా, ఫలాని వ్యక్తుల ద్వారా శ్రమ వచ్చిందయ్యా, నాకు సమాధానం కావాలయ్యా, నాకు సమాధానం కావాలని సమాధానం కలగజేసే సన్నిధానానికి వెళ్ళాను ప్రియులరా. దేవుడు నాకు సమాధానం ఇచ్చే వరకు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాను.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అనబడినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు అర్థం చేసుకునే వారు ఎవరు లేరు అక్కడ భూమి మీద. కానీ అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి ఏకైక దేవుడు ఒక్కడే, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. బిడ్డలారా, ఆ దేవునికి వారు మొరపెట్టారండి. ఆ దేవునికి వారు మొరపెట్టారు. అభిషిక్తుడైన దేవునికి మొరపెట్టారు. వారు మూలుగు దేవుడు విన్నాడు. స్తోత్రం చెప్పండి. వాడు మూలుగు దేవుడు విన్నాడు. ఆనాడు ఉన్న దేవుడు ఆయనే, ఈ రోజు ఉన్న దేవుడు ఆయనే. వారు దేవుని సన్నిధిలో మూలిగినప్పుడు ఆ మూలుగు దేవుని ఎదుకెళ్ళి విడిపించగలిగిన దేవుడు దిగి వస్తే, ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి నీవు, లేక ఈ యొక్క కొత్తపట్నంలో ఉన్నటువంటి నీవు, లేక ఈ మందిరంలో ఉన్నటువంటి నీవు ఎన్నిసార్లు ఎంత సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మూలుగుతున్నావో నీ మూలుగు వ్యర్థము కాదు, నీ ప్రయాస వ్యర్థము కాదు. ఆమేన్. నీ ప్రయాస వ్యర్థము కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రావులపాలెంలో స్టార్టింగ్ ప్రియులరా 94లో 7 మాత్రమే ఉన్నారు. దాదాపు 46 పొడుగు 22 ఎలడుపు చర్చి. అది అంత ఖాళీ అనిపించేది ప్రియులారా. ఆ ఖాళీగా ఉన్న స్థలములోకి వెళ్ళి చుట్టూ కూడా మోకరించి మోకాల మీద ఉండి ప్రార్థన ఎవరికి తెలియకుండా, కేవలం ఆ పాశ్రమ గురువు తెలియకుండా పిల్లరా రాత్రుల్లో లేసి పిల్లరా ఆ ఖాళీ స్థలంలో మోకరించి మోకాల మీద తిరుగుతూ ప్రభా ఈ మందిరం నింపాలి, అనేకమైన ఆత్మలు రావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను ప్రియులారా. నా ప్రార్థన నిదానంగా దేవుని యొద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎమ్మటే ఎలా వెళ్ళింది? నిదానంగా. ఆమేన్. తిన్నగా ఇమిడియట్లుగా ఎమ్మట ఎదిగిన చెట్టు నిలవదు, నిదానంగా ఎదగాలి. ఏదైనా స్తోత్రం చెప్పండి. నిదానంగా ఎదగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా మొరను విన్నాడు. దేవుడు నా కన్నీళ్లు చూశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని సన్నిధానంలో మీ కన్నీళ్లు కూడా తుడవటానికి సమర్థుడైనా, మీ విజ్ఞాపన వినడానికి సర్వశక్తి కలిగిన దేవుడు అయినా, దాటిపోయే దేవుడు కాదైనా. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఆయన చూడగలిగిన దేవుడుగా ఉన్నాడు. అరకట్టులో నా ప్రజల యొక్క దురవస్థను నిదానించి చూసా నేను. చూసిన వాడు దాటిపోలేదండి, దాటిపోలా. లూకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో గమనించినప్పుడు అక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి ఉన్నది. అబ్రహాము కుమార్తె అనబడినటువంటి ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తుంది. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపచ్చు దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ఆమెను చూశాడు. ఆమేన్. చూసి దాటిపోయాడా? దాటిపోలా. చూసి దాటిపోలా. అయినా పరిస్థితి బాగలేదు అక్కడ. ఆ పరిస్థితి బాగలేదు కనుకనే దాటిపోయే దేవుడు కాదండి. మన దేవుడు దాటిపోయే దేవుడు కాదు. అలాగే మీకు శ్రమలో ఉన్నప్పుడు, మీ కష్టంలో ఉన్నప్పుడు మీ దైవ సేవకుడు చూసి దాటిపోయే దైవ సేవకుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కొరకు విజ్ఞాపన చేసే దైవ సేవకుడు ప్రియులారా. కనుక ఆయన చూశాడు, దాటిపోలేదు. దాటిపోకన్నా పిల్లరా అక్కడ ఏమంటున్నాడంటే, ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి నీ విడుదల, నీ బలహీనత నుండి
ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి విడుదల చెప్పాలి? ఎక్కడి నుంచి విడుదల? బలహీనతలో నుంచి విడుదల, బలహీనతలో నుంచి విడుదల, విడుదల. బలహీనతలో నుంచి విడుదల పొందుకోవాలి. నీవు ఈ రోజున నీవు ఎటువంటి బలహీనతలో ఉన్నావు? ఎటువంటి బలహీనత నీలో ఉంది? నీ బలహీనతను ఇతరులకు చెప్పుకోలేని బలహీనత నీలో ఉండవచ్చు. ఇతరులు పంచుకోలేనటువంటి బలహీనత నీలో ఉండవచ్చు. ఆ విధమైన బలహీనతలో ఉన్న నిన్ను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చూస్తే దాటిపోయే దేవుడు కాదమ్మా, దాటిపోయే దేవుడు కాదైనా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. నీ బలహీనత ఆయనకు తెలుసు. నీ పక్కన వారికి తెలియపోవచ్చు, నీ భర్తకు తెలియపోవచ్చు, నీ బిడ్డలకు తెలియపోవచ్చు, నీ భార్యకి తెలియపోవచ్చు, కానీ నీ బలహీనత ఏందో ఆయనకు తెలుసు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా నీ బలహీనతలో నుంచి నీ విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని నామాన్ని మహిమపరిచి. ఈ రోజున మన అవసరం ఏంది? విడుదల. విడుదల. ఎక్కడి నుంచి విడుదల పొందుకోవాలి? నెంబర్ 1, బలహీనతలో నుంచి మనం విడుదల పొందుకోవాలి. బలహీనతలో నుంచి విడుదల పొందుకోవాలి. బలహీనతలో ఉన్నప్పుడు బలము దయచేయగలిగే దేవుడు ఆయన. బలహీనతలో నుంచి విడుదల కలుగజేసే దేవుడు ఆయన. కాబట్టి ఆయన చూడగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు, విడుదల దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి ఆయన విడుదల కలగజేస్తున్నాడంటే నీ బలహీనతలో నుంచి నీకు విడుదల కలగబోతుంది. నీ బలహీనతలో నుంచి నీకు విడుదల, విడుదల. నువ్వు పురుషుడు అయినా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, పిల్లరా, నీకు ఎటువంటి బలహీనత ఉందో ఆ బలహీనత నీవు దైవజనులతో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండవచ్చేమో, దైవజనురాలతో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండవచ్చేమో, కానీ నువ్వు చెప్పుకునే స్థలం ఒకటి ఉంది. చెప్పే అటువంటి నేనేటటువంటి ఒక వ్యక్తి అయినాడున్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజము, నిజము, నిజము. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ బలహీనతలో నుంచి విడుదల దయచేసే దేవుడైనా ఈ రోజున కూడి ఉన్నటువంటి మనలో ప్రియులరా, ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక బలహీనతలో నుంచి మనం ఉంటాం. ఏదో ఒక బలహీనతకు గురైపోయి ఉంటాం. కానీ ఇతరులకు చెప్పుకోలేం, ఇతరులతో పంచుకోలేం. కానీ లోపల మాత్రము బలహీనత ఉంటుంది, బలహీనత ఉంటుంది, బలహీనత ఉంటుంది. ప్రియులారా, ఈ రోజున అలాంటి బలహీనమైన పరిస్థితిలో నువ్వు విడుదల పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆర్థికంగా కావచ్చు, రెండోది మానసికంగా కావచ్చు, మూడోది అనారోగ్యకరంగా కావచ్చు. ఒకటి మానసికంగా, రెండోది అనారోగ్యకరంగా, మూడోది ఆర్థికంగా. ఆర్థికంగా బలహీనతలో నీవు ఉండవచ్చు. ఆ విధమైన బలహీనతలో ఉన్న నిన్ను దేవుడు చూస్తే దాటిపోయే దేవుడు, దాటిపోయే దేవుడు, దాటిపోయే దేవుడు కాదు, 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 కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాటిపోయే దేవుడు కాదండి, దాటిపోయేటటువంటి దేవుడు కాదు. ఒక రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి దినాల్లో ప్రియులరా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగెళ్తున్నాడు. ఒక మనుషుడు యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. దిగి వెళ్ళిపోతున్న సందర్భంలో మార్గ మధ్యలో దొంగలు వచ్చారు. అతని మీదున్న వస్త్రాలను దోచుకున్నారు. అతని బాగా కుట్టి కొర ప్రాణముతో పక్కన పడేసి విడిచి వెళ్ళిపోయినారు. పిల్లరా, విడిచి వెళ్ళిపోయినారు. ఏనండి, ఒక యాజకుడు వచ్చాడు. అందరికి తెలుసుగా ఎవరు వచ్చాడు?
ఒక యాజకుడు వచ్చాడు, చూశాడు, పక్కగా వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రియులారా, సమాజంలో మీరు గమనించండి ప్రియులారా, వాళ్ళు చూసేవారే కానీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడేవారు కాదు. ఎంతో మంది కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా టీవీలో మనకు కనిపిస్తూ ఉంటారు. మీకోసం ప్రార్థన చేస్తాను, ఫలానా నెంబర్కి, ఫలానా అకౌంట్కి మీరు అమౌంట్ పంపించండి, మీకోసం ప్రార్థన చేస్తా అనంగలోని పిల్లరా, వాళ్ళకైతే మనం ఆ అమౌంట్ పంపిస్తాం. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ మందిరంలోనికి మనం పంపించలేము. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానంలో మనం ఆలోచన చేస్తే చాలా చక్కని విషయాలు అందులో ఉన్నాయి ప్రియులారా. యాజకుడు వచ్చాడు, చూశాడు, చూడనట్టుగా వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు, చూశాడు, చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అయితే ఒక మంచి సమయుడు వచ్చి వాడు పడి ఉండడం చూసి, ఏం చూశాడు? వాడు పడి ఉండుట చూసి ఒక అడుగు ముందుకు వేయలేకపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి సమరయుడు వచ్చి చూసి అడుగు ముందుకు వేయలేకపోయినాడు, అలా నిలబడిపోయినాడు. వాని దగ్గరికి వెళ్ళి వాని చూసి నూనెయు ద్రాక్షారసము పోసి వాని కట్లు కట్టాడంట. ఏం పోసాడు? నూనెయు ద్రాక్షారసం పోసి వాని కట్లు కట్టి పోట కూలి వానింటికి చేర్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి దైవ సన్నిధానంలో యాజకుడు చేయలేకపోయాడు, లేవీయుడు చేయలేకపోయాడు. ఒక మంచి సమరయుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నేను చూస్తే ఆయన దాటిపోయేవాడు కాదు. నువ్వు కష్టంలో కొర ప్రాణముతో కొట్టుకులాడుతున్నప్పుడు, ఇక లేవలేని స్థితిలో, ఇక అంతా అయిపోయింది నా పరిస్థితి, ఇక నేను లేవలేను అనుకునే పరిస్థితిలో కూడా నా దేవుడు నీ దగ్గరికి రాగలిగే దేవుడు ఆయన. ఆమేన్. ఇక నైపోయింది నా బ్రతుకు, ఇక నైపోయింది నా జీవితం, ఇక లేదు, ఇక నేను లేవలేను, ఈ పరిస్థితిలో నుంచి నేను లేవలేను, నాకు విడుదల కలగదు అనుకునే సందర్భంలో అయ్యో అనుకుంటూ ప్రియులరా, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ దగ్గరకు రాగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసి అడుగు ముందుకు వేయలేకపోయినాడు. ఎట్లా ఉన్నాడు వాడి పరిస్థితి? ఎలా ఉన్నాడండి? కొర ప్రాణముతో కొట్టుకులాడుతున్నాడు. ఫైనల్ స్టేజ్, కోమలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. కొట్టుకులాడుతూ ఉన్నాడు. అయ్యో కొట్టుకులాడుతున్నాడు, కొంచెం నీళ్లు పోద్దాం, కొట్టుకులాడుతున్నాడు, ఏదైనా పోద్దాం అనుకునే పరిస్థితి ఎవరికి లేదు అక్కడ. పోనీలే, వాని ప్రాణమేగా. నీ కోసం దైవచనుడు రేయింబగలు నిద్రాగారం లేకుండా సంఘాన్ని బట్టి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి 24 గంటలు ప్రియులరా సంఘము అనుకుంటూ ప్రియులరా తిరుగుతూ ఉన్నాడే. ఆమేన్. అందరూ బాగుండాలి, అందరితో నేను కూడా బాగుండాలి అనుకునేవాడే దైవచనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సంఘం బాగుండాలి, సంఘంలో ఉన్న వ్యక్తులు బాగుండాలి, వారు దీవెనకరంగా ఉండాలి, వారు ఆశీర్వాదకరంగా ఉండాలి, వారితో నేను కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనుకునేటటువంటి దైవ సేవకుడమ్మా. నీకోసం కన్నీళ్లు గాచేటటువంటి దైవ సేవకులు,
మీకోసం రోధం చేసేటటువంటి దైవ సేవకులు మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకునేటటువంటి దైవచర్యులండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యావత్ ప్రపంచాన్ని శాంతిని కోరేది ఎవరు కోరుతున్నారంటే దైవ సేవకుడు. నా దేశం బాగుండాలయ్యా, నా దేశంలో ఉన్న జనాంగం బాగుండాలయ్యా, అయ్యా మా రాష్ట్రం బాగుండాలయ్యా, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలని కోరుకునేవాడే దైవచర్యుడు ప్రియులారా. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఎంతో మంది ఉన్నారు, కానీ వారు స్వలాభం కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు, వారు స్వలాభం కోసం ప్రార్థించేవారు ఉన్నారు పిల్లరా. కాబట్టి దైవ సన్నిధానంలో మీరు గమనించండి, ఈ రోజున విడుదల మీరు పొందుకోవాలి. ఏ విధమైన సమస్యలో నుంచి, ఏ విధమైన పరిస్థితిలో నుంచి, అమ్మా నీ బలహీనతలో నుంచి నీ విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కరోనా వైరస్ దాదాపు ప్రియులరా 2021-2022 సంవత్సరంలో ప్రియులరా భయంకరంగా ఉండింది ప్రియులరా. భయంకరమైన పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో ప్రియులరా మా మార్కండేయపురంలో అక్కడ చిన్న సంఘం ఉంది. ఆ సంఘములో ప్రియులరా ఒక ఆమెకి జ్వరం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లరా ఒక రోజు అంతా బాగానే ఉంది, రెండో రోజు బాగానే ఉంది, మూడో రోజు స్టేషన్లో చేశారు పిల్లరా. పక్కన ఆమె ఏ రూములో అయితే ఉందో అదే రూములో ఇద్దరికి పిల్లరా ఈ భయంకరమైన వైరస్ సోకిన వాళ్ళు ఉన్నారు. ఈమె కూడా స్ట్రెస్ చేసినప్పుడు ఈమె కూడా వచ్చేసింది. ఇక వానికి వైరస్ సోకిందనగానే వాళ్ళ కుమార్తె వదిలేసింది, వాళ్ళ అల్లుడు వదిలేశాడు, వాళ్ళ కోడలు కూడా వదిలేసింది ప్రియులరా. ఒంటరిగా అక్కడే ఉంది 3 రోజులు. ఊర్లకు వెళ్ళిపోయారు. కనీసం ప్రియులరా నాకు తెలిసి నేను వెళ్ళాను, ఒక్కటే కూర్చొని ఏడుస్తా ఉంది. ఏదమ్మా మీ కోడలేదు, ఏదమ్మా మీ కుమార్తె, ఏదమ్మా మీ అల్లుడేడంటయ్యా వెళ్ళిపోయారయ్యా. మా ధైర్యంగా ఉండు. వాళ్ళు ఏదో భయపడ్డారో మీరు ధైర్యంగా ఉండమని పిల్లరా దైవ సన్నిధానంలో ప్రతిరోజు వెళ్ళేసి ఆ మీద చేయబెట్టి ప్రార్థన చేసి వచ్చినటువంటి వాడిని. ఎవరండి ఆ త్యాగం చేసేది? కిటికీలో ఉండి చూసే రకాలు చాలా మంది ఉన్నారు. కిటికీలో ఉండి చూసేటటువంటి పరిస్థితి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రియులరా. ఇప్పుడు ఆమె విడుదల పొందుకుంది, 5వ రోజున విడిపించారు ప్రియులరా. ఎవరు రాలేదు, రమ్మన్న వారు ఎవరు రాలా. నేనే ఆటో మాట్లాడా, ఆ లగేజ్ అంతా కూడా ప్రియులరా ఆటోలో పెట్టి ఆటో ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించాను. నేను అనుకున్నా ఈ రోజున దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడంటే ఇదిగో ఆ చిన్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవచనుడు పారిపోయేవాడు కాదండి. నీ కష్టాన్ని పొందుకునేవాడు దైవచనుడు, నీ కష్టంలో పాలు పొందేవాడు దైవచనుడు, నీకొక విడుదల కోసం ప్రార్థన చేసేవాడు దైవచనుడు, నీ క్షేమాన్ని గురించి ప్రార్థన చేసేవాడు దైవచనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆమెను చూసి ఏమన్నాడమ్మా? అమ్మా నీ బలహీనతలో నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు. ఆమేన్. విడుదల పొంది ఉన్నావని ఆమె మీద ఉంచి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడి ఏం చేసిందండి? దేవుని నామాన్ని మహిమపరిచింది ప్రియులారా. గమనించండి, దాన్ని గమనించినటువంటి అనేకులు కూడా సణుగుతూ గొనుగుతూ ఉన్నారు. యేసు ప్రభు ఒక మాట అంటాడు అక్కడ, ఇదిగో 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడినటువంటి ఈమె అబ్రహాము కుమార్తెను ఈమెకి విడుదల. ఆమేన్.
దేని చేత ఆమె బంధించబడి ఉంది? సాతాను చేత 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడిన స్త్రీ ఆమె. ఇప్పుడు సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల పొందుకోగలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరామి? అబ్రహాము కుమార్తె. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు, పిల్లరా, ప్రార్థన యోధురాలుగా ఉన్నప్పుడు, ప్రార్థన పరురాలుగా ఉన్నప్పుడు, పని చేసే విధంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు అపవాది నీ దగ్గరికి రాదు. ఆ విశ్వాసాన్ని సన్నగిలితే, ఆ సన్నగిలినటువంటి ఆ విశ్వాసం పోగొట్టేదానికి మరొకడు వస్తాడు పిల్లరా. కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ఉన్నటువంటి నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత, నువ్వు అబ్రహాము కుమార్తెవి. అబ్రహాం ఏం చేశాడు? ప్రతి విషయంలో కూడా ప్రభువు దగ్గర ప్రార్థన చేసేవాడు. గమనించండి ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఆదికాండం 18వ అధ్యాయములో ఎండవేళ సమయంలో ప్రియులారా, అబ్రహాము గుడారాన్ని దేవుడు దర్శించాడు. అబ్రహాం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని దేవుడు అందుకున్న దేవుడు పిల్లరా అబ్రహామును ఆశీర్వదించి సొదొమ వైపు వెళ్ళాడు. ఎటు వెళ్ళాడు? సొదొమ వైపు వెళ్ళాడు. అబ్రహాం ఇంకనూ దేవుని సన్నిధానం నిలుచుంది అంటాడు. అక్కడ ఉందా మాట? అబ్రహాం ఇంకనూ దేవుని సన్నిధానం నిలుచుండి ఆయనకి సమీపించి, అయ్యా, నువ్వే పట్టణంలోనికి వెళ్తున్నావో, ఆ పట్టణంలో 40-50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావంటే, లేదా అబ్రహామా? అందుకైన అక్కడ 40 మంది నీతిమంతులు కనపడినా నేను నాశనం చేయనయ్యా. అక్కడ 30 మంది నీతిమంతులు కనపడినా నేను నాశనం చేయనయ్యా. అక్కడ 20 మంది నీతిమంతులు కనపడినా నేను నాశనం చేయను. 10 మంది నీతిమంతులు కనపడినా నాశనము చేయను. అబ్రహాం ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధానములో. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధానంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన విన్నటువంటి దేవుడు ప్రియులరా లోతుగా కుటుంబానికి విడుదల కలగజేసేశాడు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వెక్కడున్నా నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీకు విడుదల కలగాలి. విడుదల కలగాలంటే సమాజానికి విడుదల కలగాలి. సమాజానికి విడుదల కావాలంటే నీకు విడుదల కావాలి. నీకు విడుదల కలగాలంటే విడుదల కలగజేసే వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. విడుదల కలగజేసిన వాని దగ్గరికి మనం వెళ్ళాలి. విడుదల కలగజేసేటటువంటి వ్యక్తి ఎవరున్నారండి? ఎవరు లేరు మనకి. ఆమేన్. మన నమ్మిన దేవుడు ఒక్కడు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీకు విడుదల దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. నీకు విడుదల కలగజేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి నీకు విడుదల? నెంబర్ 1, బలహీనతలో నుంచి విడుదల. నెంబర్ 2, అపవాది బంధకాల నుంచి విడుదల. ప్రియులారా, నిద్రలో పడుకుంటే అలాగా కళ్ళు మూసుకుంటే కళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. ఏం కళ్ళు? అయ్యా, ఎవరో నల్లగా వచ్చేసారయ్యా, లేకపోతే ఎవరో తెల్లగా వచ్చేసారయ్యా, అయ్యా పైన పడుతుందయ్యా, అయ్యా ఊపిరాటం లేదయ్యా, ప్రార్థన చేయయ్యా. మొన్న ఒక ఆమె సాయంత్రంగా 8:30 ప్రార్థన చేసింది, ఫోన్ చేసింది. సాయంత్రంగా 8:30 ఫోన్ చేస్తే, పాస్టర్ గారండి మా గేదె తన్నుతా ఉందయ్యా, పాలిట్లేదు, తన్నుతా ఉందని ప్రార్థన చేసింది. ఆమె ఏం చెప్పిందా ఫోన్లో? అయ్యా నువ్వు ప్రార్థన చేయాలమ్మా. అయ్యా ఏమని ప్రార్థన చేయాలమ్మా? అయ్యా నా గేదె తన్నుతుందయ్యా, గపేలు పాలిట్లేదు, గేదె పాలిట్లేదయ్యా. మరి గేదె పాలిగిపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తనకుండా ఆగిపోతే? ఆమె ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్పాను,
అమ్మా గేదె ఎన్ని లీటర్లు ఇస్తుంది? అయ్యా 3.5 లీటర్ ఇస్తుంది అయ్యా. సాయంత్రం 3.5 లీటర్, ఉదయాన్ని ఒక 3 లీటర్లు ఇస్తుంది అయ్యా. మొత్తం 6.5 లీటర్ అయ్యా. 6.5 లీటర్ ఎంత? 6 స్తోత్రం చెప్పండి. ఆమేన్. అప్పుడు నేల మీద లెక్కేసేయండి. నేల మీద ఎంతేయండి అమ్మా, ఎంతేయండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను పిల్లలు. తర్వాత 1 లీటర్ పాలు పంపించినాను. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా రోజు సాయంత్రం గేదె అంతా ఉంటే మళ్ళీ సాయంత్రానికల్లా నాకు పాలు వస్తాయి ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడే దైవజనుడు కనిపిస్తాడండి. బాధ వచ్చినప్పుడే దైవజనుడు అవసరం వస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానంలో విడుదల పొందుకోవాలి. మనం ఎక్కడి నుంచి విడుదల పొందుకోవాలి? బలహీనతల నుంచి మనము విడుదల పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి. అనేక రీతిగా ప్రియులరా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు విడుదల లేనటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఒకటిగా మనం గమనించినప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలు విడుదల పొందుకోగలిగారు ప్రియులరా. వారిని విడిపించగలిగిన దేవుడు అయినా, వారు నడిపించగలిగిన దేవుడు అయినా విడుదల పొందుకోవటమే కాదు, విడిపించడమే కాదు ప్రియులరా, నడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నడిపిస్తున్నాడు ఆయన. నడిపించడమే కాదు, పోషిస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. పోషిస్తున్నాడండి. అన్న వస్త్రాలతో పోషిస్తున్నాడండి. ఆకలి అవుతున్నప్పుడు ఆకలి తీస్తున్నాడు, దాహం అవుతున్నప్పుడు దాహం తీరుస్తున్నాడండి. ప్రతి విధమైన అవసరాన్ని తీరుస్తున్నాడు. వారు 40 సంవత్సరాల ప్రయాణం చేస్తే వారు వస్త్రం మాయలేదంట, వారి చెప్పులు అరగలేదంట. ఎంత ఆశ్చర్యకరుడోయనా, ఎంచాలేమో మా యేసన్నను, ఎంత పాపినైనా యేసయ్యా ఎంతగానో నచ్చునన్నా, ఎంత ఆశ్చర్యకరుడోయనా, ఎంచాలేమో మా యేసన్నను. ఆమేన్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే ప్రియులరా, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడు, సమర్థుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 146వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. 146వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులరా. ఎవరికి విడుదల కలుగుతుందని మనం గమనించినప్పుడు అక్కడ చక్కని మాట రాస్తున్నాడు ప్రియులారా. చదవండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. అమ్మా, ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల 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 దయచేసేవాడైనా. ఎవరికి? బంధించబడినటువంటి వారికి విడుదల. బంధించబడుతున్నావేమో. బంధించబడుతున్నప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగి, అయ్యా నేను ఈ విధమైన బంధించబడిన పరిస్థితిలో ఉన్నానయ్యా, మందిరానికి రాలేని పరిస్థితిలో బంధించబడి ఉన్నానయ్యా, అక్కడుండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ బంధింపబడినటువంటి నీకు విడుదల 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 కలగ చేయటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కారణం మీ యొక్క విడుదల సమీపముగా ఉన్నది. మీ యొక్క విడుదల సమీపముగా ఉంది. రేపో కాదు, ఈ రోజే మీకు విడుదల కలుగుద్ది. ఈ రోజే మీకు విడుదల కలగాలి అంటే కీర్తనలోకి వెళ్దాం, చదవబడి లేఖన భాగంలోనికి వెళదాం. ఈ రోజున మీకు విడుదల కలగాలి అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు అక్కడ?
వారు నీకు మొరపెట్టగా వారు విడుదల నొందిరి. ఈరోజే నీకు విడుదల సమీపముగా ఉంది కనుకనే దేవుడిని నడిపించాడు. నీకు విడుదల సమీపముగా ఉన్నప్పుడు ఈ రోజు నీ విడుదల పొందుకోవాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. చెప్పండి, దేవునికి మొరపెట్టాలి. కింద భాగంలోని కొందా, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు నొందకపోయిరి. చాలు. నీ యందు నమ్మిక ఉంచిన ప్రతి వాడు కూడా సిగ్గు నొందేటటువంటి వాడు కాదు, సిగ్గుపడేటటువంటి వాడు కాదు. ఆయన సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. ఎవరిని? దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదండి. సిగ్గుపరిచే దేవుడు కాదు. దానియేలు గ్రంథం, షడ్రకు మేషకు అబేదెనెగో వారు ప్రియులరా, షడ్రకు మేషకు అబేదెనెగో వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రేమైన దేవుని బిడ్డలరా, దైవ సన్నిధానంలో వారి యొక్క యూదుల యొక్క నియమం, వారి యొక్క యూదుల యొక్క పద్ధతిలో దాటిపోకుండా వాక్యానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆ మైదానంలో ఒక భయంకరమైనటువంటి ప్రతిమను వారు ఏం చేశారు? రాజు నిలబెట్టాడు. ఆమె ఎవడైతే దానికి వాడిని తక్షణమే పట్టుకొని మండుచున్నటువంటి వేడిమ కలిగినటువంటి అగ్నిగుణంలో పడవేయాలి. అగ్నిగుండానికి భయపడి పిల్లరా ఎంతో మంది కూడా దాని వైపు చూసిన వారు ఉన్నారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం దాని వైపు చూడలేదండి. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ముగ్గురు దేని వైపు చూస్తున్నారండి? ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఉన్నవాడవు నీవే, అనువాడవు నీవే, ఉన్నవాడవు నీవే, అనువాడవు నీవే, అన్ని వేళల అన్ని వేళల మాతో ఉండేవాడవు నీవే, ఆకాశమందు నాకెవ్వరున్నారయ్యా. ఆమె ఎటువైపు చూస్తున్నారండి? దేవుని వైపు చూస్తున్నాడు. కారణము ఆకాశం వైపు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఆకాశము నా సింహాసనం, ఆకాశం ఆయన సింహాసనం పాదాల వైపు చూడటంలా సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని వైపు చూస్తున్నారు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నజరేయుడా నాకు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి నీకు తప్ప నాలో దేనికి చోటు లేదయ్యా, నాలో దేనికి చోటు లేదయ్యా. నీకు మాత్రమే చోటు ఇవ్వగలనయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో దేనికి చోటు లేదయ్యా, నీకు మాత్రమే చోటు ఇవ్వగలనయ్యా.
నీకు మాత్రమే నేను చోటిస్తానయ్యా. ఎవరికి చోటు ఇవ్వనయ్యా, దేనికి చోటు ఇవ్వనయ్యా. ఇటువంటి బలహీనతనైనా నాలో చోటు ఉండకూడదు ప్రభా. ఇటువంటి పాపానికి చోటు ఉండకూడదయ్యా. ఇటువంటి శాపానికి చోటు ఉండకూడదయ్యా. స్తోత్రము కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. ఏమాత్రము చంకలేదండి వారు, ఏమాత్రం చడిలేదు వారు, ఏమాత్రం భయపడలేదు వారు. రాజుగారు రౌద్రుడైపోయాడు. షడ్రకు మేషకు అధినేకను వారాలా, మీరు చెబుతున్నది వాస్తవేనా? వాస్తవే ప్రభువా, వాస్తవేనయ్యా, వాస్తవే రాజుగారు, వాస్తవే. ఇదిగో మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి ఈ యొక్క అగ్నిగుణంలో నుంచి రక్షించడానికి సమర్థుడైనా, తప్పించడానికి సమర్థుడైనా, ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా సరే, రక్షించకపోయినా సరే నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదయ్యా. ఆమె మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్ని గుణములోంచి రక్షించడానికి సమర్థుడు, సమర్థుడు, సమర్థుడండి. ఆమె ఆమె సమర్థుడు. రాజుగారికి ఏమొచ్చింది? ఇప్పుడు రౌద్రుడైపోయాడు. కోపం వచ్చేసిందండి, కోపం వచ్చింది. 7 అంతలు మండ వేయమన్నారు. 7 అంతలు అగ్ని మండుచున్నది, 7 అంతలు అగ్ని మండుచుంది. మండుచున్నటువంటి అగ్నిగుణంలోనికి ఈ ముగ్గురిని తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్లేటటువంటి వారు ఎట్లా వెళ్తున్నారు? ఒక పెళ్లి కుమార్తెని ఎదుర్కోవటానికి, ఒక పెళ్లి కుమారుడు ఎదుర్కోవటానికి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు పిల్లరా? దేనికి జడియకుండా, దేనికి భయపడకుండా సంతోషంగా వెళుతున్నారండి. సంతోషంగా వెళుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసు నా బ్రతుకురమ్మా, నేడే యేసు నా బ్రతుకురమ్మా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా. ఎంత ధైర్యం అండి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. మామూలు అగ్ని కాదు అది. దగ మండుతుందండి, దగ మండుతుంది. దగ కొన్ని పిల్లరా, కొన్ని సెంటీమీటర్లు దగ కాలిపోతా ఉంది. అలాంటి అగ్ని దగ్గరికి వెళతా ఉంటే అగ్ని వాస్తవానికి తగలేదు. దేవునికి స్తోత్రం. అగ్ని వాసన కూడా, అగ్నిలో వేసి పారవేసినటువంటి వారు, అగ్నిలో వేసి పారవేసినటువంటి వారు పడిన క్షేమంగా ఉన్నారు. కానీ పడవేసిన వారు ఆ సెగకు తట్టుకోలేక అక్కడే మాడిపోయారండి. కారణం బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, ప్రతి బంధించి రాజు అగ్నిలో పడవేసి, ప్రతి బంధించి రాజు అగ్నిలో పడవేసి ఉండలేదా? ఎవరు వచ్చారండి? 4వ వాడు ఎవరికి కనపడుతుందా? ఒక్కడ మాత్రమే కనిపిస్తున్నాడు. ఆమేన్. ఒక్కడికి మాత్రమే కనిపిస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్న రాజుగారు మాత్రమే చూస్తున్నాడు. ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు మిగతా ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క వ్యక్తి ఎవరికి కనపడుతున్నా రాజుగారికి మాత్రమే కనిపిస్తున్నాడు. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, ఎంతో మంది జనాంగం ఉన్నారు, ఎవరికి కనపడుతున్నా, ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులని అగ్నిగుణంలో పడవేశారో వారికి మాత్రమే 4వ వాడు కనిపిస్తున్నాడు. ఆమేన్. ఎంతమందిని వేశారు?
అయ్యా ముగ్గురయ్యా, 4 తిరుగుతున్నారు అక్కడ. ఆమె ఎంత ప్రేమండి యేసయ్యకి నువ్వు అంటే, ఎంత ప్రేమండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నువ్వంటే చాలా ప్రేమ అండి. యేసయ్య నువ్వంటే చాలా ప్రేమ. యేసయ్యకి నువ్వంటే చాలా ప్రేమ కలిగినప్పుడు ఇలారా ఆయన అగ్నిగుణంలోకి దిగివచ్చాడు, శ్రమలోనికి దిగివచ్చాడు, కష్టానికి దిగివచ్చాడు. దిగి రావటమే కాదు, నీ మీద పడుతున్నటువంటి, నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యల నుంచి, నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైన భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆమె అగ్ని వాసన వారికి తగలేదండి. స్తోత్రం చెప్పండి. ఆమె ఏమంటాడు కీర్తనకారుడు ఏమంటాడండి ఇక్కడ 2వ భాగంలో, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఒకవేళ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ 3 మాత్రము అగ్నిగుణంలో కాల్చబడ్డారు అనుకోండి, దేవుని నామానికి అవమానం కలిగేది. ఇప్పుడు ఎవరి యందు నమ్మిక ఉంచారు? వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచారు కనుక వారు సిగ్గుపడలేదు. ఆయన సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. ఆయన సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. ఆయన సమాజంలోనే ఉన్నా, సంఘంలోనే ఉన్నా, గ్రామంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నువ్వు తలను పైకి లాగబెట్టే దేవుడు ఆయన. సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు మనకు కనిపిస్తారు. పిల్లరా. కాబట్టి దైవ సన్నిధానంలో వారి దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానంలో వారి నీ యందు నమ్మిక ఉంచి ఎవరి యందు నమ్మిక ఉంచాలి? నువ్వు సిగ్గుపడకుండా ఉండాలి అంటే నీ పనుల్లో. ఆమె స్తోత్రం చెప్పండి. ఆమె తల ఎత్తుకొని బ్రతకాలి అంటే, తల ఎత్తుకొని జీవించాలి అంటే దేవుని యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. నమ్ముటాన్ని వలనైతే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే. నమ్మాలి, దేవుని నమ్మాలండి. నమ్మిన నీవు ఆయన యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమె నా దేవుడు నాతో ఉన్నాడు. నా కష్టంలో నాతో ఉన్నాడు. నా శ్రమలో నాతో ఉన్నాడు. నేను ఒంటరివాడిని కాదు. నేను ఒంటరివాడిని కాదు. కారణము నాతో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఎలీషా కాలములో ప్రియులరా, చుట్టూ కూడా వచ్చి సైన్యం గుర్రాలతో రథాలతో వచ్చి ఎలీషా ఉన్న చుట్టూ ఎలీషా ఉన్నటువంటి గృహం చుట్టూ కూడా ముట్టాడు. గెహాజీ బయటకు వచ్చాడు. అయ్యా, ఎంతో మంది శత్రువులు గుర్రాలు రథాలు చుట్టూ ఉన్నారయ్యా. ఎలీషా చిన్న ప్రార్థన, అయ్యా ఇడి కళ్ళు తెరువయ్యా. వాడికి ఏం కనిపించాడు? ఎలీషా చుట్టూ అగ్ని మండుతుందండి. యారామా కుదరాబాషారా దియారాదలాషారా ఉరబా దురబా షమందులదరాషారదియా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదండి. ఆయన సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు కనుక పిల్లరా, నువ్వేం చేయాలి? దేవుని ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. నువ్వు చేస్తున్న పనిలో నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఆమేన్ అంటున్నా, అవునుగా కంటండి దేవుడు జరిగించునుగాక. నమ్మకం ఉంచాలంటే దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచాలి. దైవజనుడి మీద నమ్మకం ఉంచాలి. దైవజనుడి యొక్క ప్రార్థన మీద నమ్మకం ఉంచాలి. నువ్వు నమ్మకం ఉంచితే
నీవు సిగ్గుపడావు. సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, నేను సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు కాదు కాదు. ఒక నిమిషం లేచి నిలబడదామా? ఒక్క నిమిషం లేచి నిలబడదామా? ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదమ్మా. నువ్వు అందరిని వదిలేసి వచ్చావు, బంధువులను వదిలావు, అన్నదమ్ములను వదిలావు, అక్క చెల్లెలను వదిలావు. రూతు అందరినీ వదిలేసింది, సజానాంగాన్ని వదిలింది, స్నేహితులను వదిలింది, బంధువులను వదిలించింది, తల్లిదండ్రులను వదిలింది. తల్లిదండ్రులు వదిలినా కూడా, పరాయి దేశాల్లో ఉన్నా కూడా ఆమె ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు. తల ఎత్తుకునే స్థితిలో దేవుడు చేశాడండి. నేను అందరిని వదిలిపెట్టి వచ్చాను అనుకుంటున్నావేమో. నేను సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదమ్మా. ప్రియ సహోదరుడా, నేను సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. ఏంటి నా బ్రతికిలా అయిపోతుంది? ఎందుకు నా జీవితం ఎలా అయిపోతుంది? నా భార్య నా మాటింటూ లేదు, నా బిడ్డ నా మాటింటూ లేదు, నా భర్త నా మాటింటూ లేదు. నేను సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. ఒకరోజు నీ ప్రార్థన వింటాడు, ఒకరోజు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనకి విడుదల కలుగుతండి, విడుదల కలుగుతుంది. నాయన నీ చేతుల ఆకాశం వైపెత్తు ప్రభా.